ప్రేజ్ ద లార్డ్. ఆల్ ఆఫ్ యూ. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో నా తరపున, మా కుటుంబం తరపున, బెరకా హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. హోలీ స్పిరిట్ కమ్ టు లార్డ్. శోబ్రా కాబ్రా బాబా. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దిగునుగాక. ఇప్పుడే యేసుక్రీస్తు ఆత్మ ఇక్కడ సంచరించునుగాక. ఈ లైవ్లో చూస్తున్న బిడ్డలపైకి వచ్చునుగాక. నజరేయుడని యేసు నామంలో నీ అభిషేకం దిగునుగాక. రసలో బ్రేకేబ్రా శోబ్రకా తోరికా రిగలబశక తోరికా రోగో ప్రోకో బ్రేక్ల బ్రబా రిగా బొషెకే తోరికా బాబా ఓ రీమా మామా 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 రెబే బే 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 షోబోబో రిబోబో లోబో షోకో దీరికా రోకో బోబో రేఖాలో బ్రోకో బోబో షేకే తీరేఖా బోరో లే బ్రేకే బ్రోకో బ్రో షకో దరాఖా బ్రోకో బ్రో లే బ్రహతో రికా బ్రబా షకా బ్రికా రకా దురా లీ బాబా 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 బా షకా రిఖాలో బ్రకా బాబా. పరిశుద్ధాత్మ దేవా నీకే ఘన స్వాగతం. సత్య స్వరూపి అయిన ఆత్మదేవా స్తోత్రాలు తండ్రి. కరుణ నొందిచ్చు ఆత్మదేవా స్తోత్రాలు ప్రభా. మహిమా స్వరూపి అయిన ఆత్మదేవా స్తోత్రాలు తండ్రి. జీవమునిచ్చు ఆత్మదేవా స్తోత్రాలు ప్రభా. తండ్రి యొక్క ఆత్మదేవా స్తోత్రాలు ప్రభా. క్రీస్తు యొక్క ఆత్మదేవా స్తోత్రాలు ప్రభా. జ్ఞానమునకు విమోచనకు ఆధారమైన దేవా స్తోత్రాలు తండ్రి. బలవంతులకు ఆధారమగు దేవా స్తోత్రాలు తండ్రి. జీవింపజే ఆత్మదేవా స్తోత్రాలు ప్రభా. మమ్ములను ఓదార్చే దేవా స్తోత్రాలు. జ్ఞానము గల దేవా స్తోత్రాలు ప్రభా. ప్రభువులకు ప్రభువా, రాజులకు రాజా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల ఆత్మదేవా దిగిరమ్మయ్యా, మా మధ్యలో దిగురయ్యా. ఆదనకర్త అయిన దేవా, దత్తపుత్ర అయిన దేవా స్తోత్రాలు తండ్రి. దయా ఆత్మగల దేవా స్తోత్రాలు. ఆయన మనములందరూ నివసింపజేసిన ఆత్మగల దేవా స్తోత్రాలు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన పక్షమున విజ్ఞాపన చేయుచున్న ఆత్మదేవా స్తోత్రాలు ప్రభా. మన బలహీనతను చూసి ఆయన సహాయము చేయువాడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడా స్తోత్రాలు. దేవా శక్తి గణమంతుడా స్తోత్రాలయ్యా. సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సైన వాడా స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా. నీవు అందరి మీద అధిపతి అయి హెచ్చుగా ఉన్నవాడా స్తోత్రాలు తండ్రి. మహిమా స్వరూపుడా స్తోత్రాలు. నీతిమంతుల మార్గములను సరళపరిచే దేవా స్తోత్రాలు. నీవు సుందరుడవైనావు, అతి సుందరుడవు, తేజోమయుడు, నీతి సూర్యుడు, న్యాయమును బట్టి తీర్పు తీర్చివాడు స్తోత్రాలు తండ్రి. నీతిని బట్టి ఫలాభివృద్ధి పొందువాడా స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. యథార్థవంతులకి న్యాయం చేయువాడా స్తోత్రాలు తండ్రి. అనుదినము తప్పకుండా తండ్రి న్యాయ విధులను బయలుపరిచేవాడా స్తోత్రాలు ప్రభా. నిశ్చయముగా సమస్త జనుల ఎదుట ప్రభు అయిన యెహోవా నీతిని ఉద్ధరింపు చేయువాడా స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు. నమ్మదగినవాడా స్తోత్రాలు. మా మేల్కొల్పులో ఉన్నవాడా స్తోత్రాలు ప్రభా. అతి కాంక్షణీయుడా స్తోత్రాలు. 10,000లో అతి పురుషుడా స్తోత్రాలు. అతి మనోహరుడా స్తోత్రాలు. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, ప్రకాశమైన వేకువ చుక్క స్తోత్రాలు. నా ప్రియుడా, అట్టివాడా, లేడివై ఉన్నవాడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. కన్యకలను ప్రేమించువాడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రియకుమారుడా, ప్రేమికుడా, సర్వోన్నతుని మధ్యలో నివసించువాడా స్తోత్రాలు స్తోత్రాలు. పెళ్లి కుమారుడా స్తోత్రాలు. రాబోయిచున్నవాడా స్తోత్రాలు.
ఆత్మ పెళ్లి కుమారుడా స్తోత్రాలు ప్రభా, వందనాలు యేసయ్యా, వందనాలు పరిశుద్ధాత్ముడా, వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, నీ ఆత్మ ద్వారా మాత్రమే కార్యాలు జరిగించు ప్రభా. అయ్యా కృంగిపోయిన వారిని లేవనెత్తు ప్రభా. దుఃఖ క్రాంతులైన వారికి తండ్రి సమాధాన పరచువాడువా నీకే ప్రభా. వందనాలు ప్రభా. తండ్రి మా మట్టుకైతే నీ కొరకై జీవిస్తున్నాం పరిశుద్ధాత్మదేవా. నీవు దిగిరమ్మయ్యా, నీ ఆత్మ ద్వారా కార్యం జరిగించయ్యా. నీ ఆత్మ ద్వారా మా మధ్యలో సంచరించి ఆదరణకర్తగా నువ్వు తోడుగా ఉండి నడిపించుమయ్యా, నడిపించుమయ్యా, నడిపించుమయ్యా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామం గల శక్తి గల నజరేయుడా నువ్వే నడిపించుమని అడుగుతున్నా ప్రభా. కేరూపుల మధ్య ఆసీనుడై తండ్రి ఆ సింహాసనంలో తండ్రి నువ్వు కూర్చుని ప్రభా. తండ్రి మా కొరకై విజ్ఞాపన చేయించు, మమ్ములను బలపరచుచున్న దేవా స్తోత్రాలు, వందనాలు ప్రభా, వందనాలు యేసయ్యా. నీ నామం ఘనమైనది, నీ నామం మహిమగలది. నీ నామం తండ్రి లోకంలో నీ నామం వంటిది ఏ నామము కూడా లేదు ప్రభా. నీకే ఘన స్వాగతం పరిశుద్ధాత్ముడా. పరలోక రాజ్యంలో ప్రభా మా కొరకు తండ్రి నువ్వు సిద్ధపరిచి ఉంచిన మేలులకై, ఉంచిన కిరీటముకై, ఉంచిన గృహముకై స్తోత్రాలు ప్రభా. వందనాలు యేసయ్యా, వందనాలు ప్రభా, వందనాలు. రేపు జరగబోయే ప్రతి ఆరాధనలో నీ అభిషేకంతో నింపబడాలి ప్రభా. రేపు జరగబోయే తండ్రి బ్లెస్సడ్ సండే నీ పునరుద్ధాన శక్తి దిగాలి ప్రభా. నీ పునరుద్ధాన శక్తిని ప్రతి ఒక్క సంఘంలో, ప్రతి ఒక్క సేవకుడు, సేవకురాలు, విశ్వాసులు నీ పునరుద్ధాన శక్తిని అనుభవించాలి ప్రభా. తండ్రి మార్పు లేని వారికి మార్పు కలగాలి, మారు మనసు కలగాలి, ఆత్మీయ జీవితాలు కట్టబడాలి. వాక్యం తండ్రి వారి హృదయాల్ని మార్చాలి. పాటల ద్వారా తండ్రి, వాక్యం ద్వారా, ఆరాధన ద్వారా, యేసు నామంలో ఆ రక్తం ప్రతి కుటుంబాన్ని, సంఘంలో ఉన్న ప్రతి ఆత్మను మార్చాలి తండ్రి. యేసు నామంలో నీ క్రియేషన్ జరగాలి ప్రభా. నీ మాదిరి కరగాలి ప్రభా. నీ గుణగలాలు మాలో కలగాలి ప్రభా. యేసయ్యా నువ్వు దిగిరమ్మయ్యా. రేకే టారా షోటో రటో సటో మరకటో రికటో మరెకెటే రికటో లెబ్రెకెటో దికటో రికమటో షకాటబ రటో లెబ్రెకెటో సటో రకటో సికటో షబాకతో రికతో లెబేకెతే షెబేక్రెబే రాగషా. ఊహక అందని విషయాలు దేవుడు చేయబోతున్నాడంట. షక రికలబ. మనము అడుగుతున్న వాటికంటే, మనము ఊహించుకున్న వాటికంటే కూడా అత్యధికంగా దేవుడు చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు యేసయ్య చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఒక్క పాట పాడుకుని, చిన్న పాట. దేవుని నామాన్ని మాత్రమే మహింపరుచుకుందాం. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తోడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తోడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారం కోరలేదు, వెండి కోరలేదు, హృదయాన్ని కోరానయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నే వెతికి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నే వెతికి రాలేనని నా కోసం వచ్చావయ్యా.
నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తోడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తోడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. తల్లిన మరిచిన తండ్రిను మరిచిన యేసయ్య మరువాలేదయ్యా. బంధువులు విడిచిన స్నేహితులు విడిచిన యేసయ్య విడువాలయ్యా. చేపట్టి నడిపాడయ్యా, శిఖరమపై నిలిపాడయ్యా. చేపట్టి నడిపాడయ్యా, శిఖరముపై నిలిపాడయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. రీకా బాబా బాబా రీ బాబా బాబా రి బాబా బర బాబా బాబా లి బాబా షా బాబా రికా బరబా రబ్బ రబ్బ లి బాబా బాబా రి బాబా రబ్బా రీ బా రి మామా రబ్బా బాబా లేకే బరదా రీ బా షా బాబా రబ్బా బాబా లి రీ 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 షా బాబా రబ్బా బాబా రికే బారూరా రూరా రబాలా రబా బాబా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. రా 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 రి బాబా రి బాబా రి బాబా షబాబా రాబా రాబా బాబా రికా మామా లబారీబా షబారికా లెబే రేబే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. షోకో బ్రికా బ్రోబో షేకేతో రికా బ్రోకోతి రికా బ్రోబ్లి షబో హబ్రికాతో రికాంతో హల్బెకేతి కిటరకట షకటో మరకటో టిక షకటో కరబ కటకల కటబ. అన్ని దురాత్మ శక్తుల్ని యేసయ్య బంధించబోతున్నాడు. చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, అపవిత్రాత్మ క్రియలు యేసు నామంలో బంధించబోతున్నాడు యేసయ్య. నీ కార్యాలు ఏది సాతాను ఆపుతున్నాడో అవిటన్నిటినీ దేవుడు మరలా జరిగేలాగా చేయబోతున్నాడు. షికారబా రేఖ సేవకురాలా, ఒకవేళ నువ్వు అధికంగా బైబిల్ చదవలేకపోతున్నావా, పాటలు పాడలేకపోతున్నావా, ఆరాధించలేకపోతున్నావా, దేవుని మయంపరచలేకపోతున్నావా, అది మనుషులు చేస్తున్నది కాదు, సాతాను చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఉజ్జీవంతో ప్రార్థన చేస్తావో, ఉజ్జీవ అభిషేకంతో ప్రార్థిస్తావో, భాషల్లో మాట్లాడుతావో, అవన్నీ విరగ్గొట్టబడతాయి. ప్రతి కాడి అభిషేకంతో విరగ్గొట్టబడుతుంది. నేను విరగ్గొడుతున్నా యేసునామంలో, కాడులను విరగ్గొడుతున్నా. సాతాను సామ్రాజ్యాలు కుప్పకూలి నాశనమవునుగాక. చీకటి, అంధకార, దురాత్మ, భూమండలో ఉన్న, వాయుమండలో ఉన్న శత్రు సైతాను క్రియలను లయపరుస్తున్న ప్రతి అపవిత్రాత్మలను, లూసిఫర్ దెయ్యాలను, కుట్టి పిచాచి దెయ్యాలను, దుష్ట శక్తుల్ని యేసు నామంలో బంధించి పడేస్తున్నా. చిన్న పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకుంటూ, చిన్న పిల్లల్ని ఫోన్కి అడిక్ట్ చేస్తూ ఉన్న దెయ్యాల్ని బంధిస్తున్నా. రీకా బ్రోకో బ్రోబో అనేక మంది యవ్వనస్తుల్ని
ఫోను ద్వారా పాడు చేస్తూ పాపంలోకి నెట్టివేస్తున్న ఆ అశుద్ధ ఆత్మలను, ఆ పవిత్ర ఆత్మలను, ఆ కామపు ఆత్మలను, ఆ యెజబెలు స్పిరిట్ను యేసు నామంలో గద్దించి బంధించి నరకాగ్నిలో కాల్చివేస్తున్న ప్రభ. రోబ్లేకే రోకో బ్రే షోకో బ్రేకే లుమా కతో సబూతా రబుస్టా మరాస్టా కోబ్రాస్టా బ్రేకే బ్రూటాస్టా మ్రాకులో బ్రేకేస్టే స్టో బ్రొకోస్టా కస్ట కస్ట. కడుపు మీదకి వస్తున్న డెవిల్స్ను బంధిస్తున్నా. ఆ కడుపులో ఉన్న లాలాజలం ఉప్పొంగి బయటికి వచ్చునుగాక. ఉరా షరా ప్రాపాకా రేకే బ్రేక్లో ప్రభ. ఐ బ్రేక్ పవర్స్. అన్ని పవర్స్ని బ్రేక్ చేస్తున్నాడు. అన్ని డెవిల్స్ పవర్స్ని బ్రేక్ చేస్తున్నాడు యేసయ్య. బ్రేక్ చేస్తున్నాడు యేసయ్య. టబ్రబట్టరబా. దాన్ని బట్ట బయలుగా చేసి దాన్ని క్రియలన్నీ విరిచేస్తున్నాడు యేసయ్య. దాని కొమ్ముళ్ళు విరుస్తున్నాడు యేసయ్య. కబట్ట కబట్ట కరబ షబట్ట కబట్ట కపరకట. అవి ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికే ఆ పాతాళంలోకి దేవుడు పంపించబోతున్నాడు. కబ్లికే కరమసిక మటక బుర్రుటకబో షటకో బుర్రకట్టి సికిత హడక రమల సెకెతే హబ్ర కతర సదర మలహత లిబరసో మగరిక తోలక బర ఓ బరక సిక తోలక తికక రకక రబబబబబబ రిలబబబ షబబబ రిమమమమ రిబబబ లిబబబబ షబబబబబబబబబబబబ. రేఖే పరలోకంలో యేసయ్య నాట్యమాడుతున్నాడు. నేను చూస్తున్నా. యేసయ్య నాట్యమాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రక బ్రక లిబబబబబబబబబ షబబ రిబబ లబబబ రిక బబబ రక బబబ రేకే బెబెబే రేకే బెబె రిక బలద రక బద రిక దొరకొబ రక దొర షబ్బ రబబ రదద షదద దిద రిదద దిద రిమమమ లిమమమ రక బబబ లిక బబబ షకే దీరా కబ మకర రక దికక రక ఒగర రికల రకల బబబబబబబ బబబబ రిబబబబ రిబబబబ లిమమమమ షబబబబ రర రిర రబ. దేవుడు నాట్యమాడి స్తుతిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనలు ఆలకించి అలాగే జరిగించబోతున్నాడు. పాటల అనుభవంలోకి బలంగా మనం దూసుకెళ్ళిపోబోతున్నాం. అభిషేకంతో దూసుకెళ్ళిపోబోతున్నాం. రేకెటో సోటో మర్రకొటో సే అబ్రేదా రెబేదా సోపా రబాసా మక్రబౌలట లెబ్రేకే రేకే బ్రో కోబో రోమో కోబ్రో షేకే బ్రో లిబ్రా బ్రో రాదోషా రకే బ్రా లిబ్రా కాతో మరకా బ్రేకే షేకే బ్రాబా రాబా లాబా షాఖా దో ప్రేకా బ్రో రకో షా. అయ్యా యేసు నామంలో చూస్తున్న బిడ్డలందరినీ దర్శించమయ్యా. లైవ్లో చూస్తున్న వారిని దర్శించమయ్యా. దర్శించు. శ్యామ్ డేవిడ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దిఖా రోకో బ్రో బ్లో బ్రో రాసో క్రో రాకో సికా రేక్లే బ్రబా రోకో బ్రోబో. కొన్ని పనులు ఆగిపోయినాయి. యేసయ్య చేయబోతున్నాడు. ఖరాబా సంఘ విషయంలో కొన్ని పనులు ఆగిపోయినవి దేవుడు చేయబోతున్నట్లుగా మాట్లాడుచున్నాడు. శాఖ దోప్రా కొత్త సంఘాలను దేవుడు ఇవ్వబోతున్నాడు. కొత్త సంఘాలు దేవుడు తెరిచి ఇవ్వబోతున్నాడు. మూలలో సందులలో సంఘాలు ఏర్పడబోతుంది. రికాబ్రాబా ఎంత సంఘాలని కొట్టాలనుకుంటున్నారో, ఎంతమంది సేవకుల్ని పాడు చేయాలి, కొట్టాలి, హింసించాలనుకుంటున్నారో దేవుడు అంటున్నాడు, కొత్త సేవకుల్ని, యవనస్తుల్ని నేను లేవనెత్తుతా. నీ ఉద్యమం లేవనెత్తుతా. పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపుతా. బలమైన అభిషేకంతో నింపుతా. షాబా రాబా రాటా రాకా రికా లబ్రా షాఖా రికా. దీర్ఘాయుష్ను దయచేస్తా నేను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయుష్ను దయచేసి సేవలలో అభివృద్ధి కలగజేయబోతున్నాడు. రాకాటో బరా ఆ బరక షకతో మరకటో రికాలబా ఓ రీకే బ్రో లోప్ రికా బాబా
దీకా చంద రకతో రకబాబా రక్షకుడైన యేసు క్రీస్తు నామం నువ్వు పలుకుచుండగానే నీకు అద్భుతం జరగబోతుంది. రికా బాబా క్రీస్తు నామం నువ్వు ఉచ్చరించగానే నీ దేవుడు నీ పక్షాన పోరాడబోచున్నాడు. రేకే బ్రోకో బ్రో లేబ్రకషి ఆట మరాట షాటో రేకేటో రేటా బ్రోబోటా షకా టోబ్రా కలబా రకే బ్రకా లోబ్రకా బాబా రేకే బ్రోలో క్రోబ్ రేక్లే బ్రబాషో మాక్రో బ్రేక్లేడా షాటో బ్రకా టోబ్లబా రిగరబా మనోహర్ పాస్టర్ ప్రైజ్లార్ రికా బ్రోకో బ్రేబే రేకే బ్రోకో బ్రేకా బ్రో షబ్లికాతో రికామా రే బ్లోహోతే షబా టికాటో బ్రబా ఆక్రా క్రా బాబా కారా షాకా లోప్రో చర్చికి కొన్ని ఆర్థిక పరిస్థితులు అధికంగా నేను చూస్తున్నా. దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. మనోహర్ పాస్టర్ రికా బ్రో చర్చికి భయంకరమైన ఆర్థిక పరిస్థితులు, ఒకటి పోతే ఒకటి కొనాలని కోరిక ఉంది కానీ ఆర్థికంగా కష్టంగా ఉంది. దేవుడు సహాయం చేయబోతున్నాడు. రేకే బ్రా లబశక రథ రథ షట మరాఠ రకే లిఖ జక బొరాబో షకే బ్రికా బ్రోల బ్రా అక్కబ్రా ఆ గొర్రెపిల్ల రక్తం మన సంఘాలపై దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. షాబ్రోకో బ్రోబో రక బ్రబా బాబా రిఖా బాబా రిఖా బరా బరా రిఖా బాబా ఆయన ఆత్మ మన సంఘాల్లో సంచరించబోతుంది. ఆ పరిశుద్ధాత్మ ఆదరణకర్త రేపటి దినాన ప్రతి సంఘంలో దిగబోతున్నాడు. అగ్ని 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 అభిషేకం దిగబోతుంది. పరిశుద్ధాత్మ సంచరించబోతున్నాడు. ఆత్మల పంట కోయబోతున్నాం. పోగొట్టుకున్న ఆత్మలు దిగి రాబోతున్నారు. వెళ్ళిపోయిన ఆత్మలు మనస్సు మారి రాబోతున్నారు. అరాకరా కరాబరా రేకే బ్రా ఆర్థికంగా దేవుడు సహాయం చేయబోతున్నాడు. అప్పులు దేవుడు తీర్చబోతున్నాడు. వస్తువులు మనకి రావాల్సిన వస్తువులన్నీ దేవుడు ఇవ్వబోతున్నాడు. రికే బ్రకబా రక బ్రబా రిఖ బరాకబా రిఖ బాబా బాబా వ్యాపారాలను దేవుడు దీవించబోతున్నాడు. రిఖ బరాబా సంఘాలను బ్లెస్ చేయబోతున్నాడు. సంఘాలను యేసయ్య విస్తరించబోతున్నాడు. ఊరాకా బరాకా లేబ్రేకే బ్రాబా స్తోత్రాలు ప్రభా. వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య, శక్తిమంతుడా బలవంతుడా వందనాలయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇంతకుముందు మనం చూసినాం జయ జీవితం ఎలా జీవించాలి. జయ జీవితం మనకి కలగడానికి ఎటువంటి వాగ్దానాలతో, ఎటువంటి వాక్యాలతో దేవుడు మనకి ఆయన ఖడ్గమై, ఆయన వాక్యమై మనల్ని దేవుడు నడిపించాడని చూసినప్పుడైతే దేవుడు అంటున్నాడు. నిర్గమకాండము 15, 14, 15 ప్రకారం యేసయ్య చెప్తున్నాడు, ఫిలిష్తియా నివాసులకు వేదన కలుగును, ఏదోము నాయకులకు కలవరం పడుదురు, మోయోబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కానాను నివాసులందరూ దిగులు నొంది కరిగిపోదురు, భయము అధికముగా భయము వారికి కలుగును. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పోయిన వారం కూడా చెప్పాను నేను, ఫిలిష్తీయుల ఆత్మ మన కుటుంబాల నుంచి, ఆ ఫిలిష్తీయుల ఆత్మ మన సంఘాల నుంచి పారిపోతుందని చూసాం. అయితే దేవుడు అంటున్నాడు, ఆ ఫిలిష్తీయుల నివాసనకి వేదన కలగజేస్తాడంట. ఆ ఏదోము నాయకులు కలవరం కలిగజేస్తాడంట. ఆ మోయోబు బలిష్ఠులకు వణుకు పుట్టిస్తాడంట. ఆ కానాను నివాసులందరికీ దిగులు నొంది కరిగిపోదురు, భయము అధికముగా భయము వారికి కలుగును. హల్లెలూయా. చూడండి మనకి ఎలాంటి జయాన్ని దేవుడిస్తున్నాడంటే, వీరికందరికీ భయం కలుగుతుందంట, వీరికి వణుకు పుడుతుందంట, వీరు మిక్కిలి భయము నుండి దిగులు నుండి భయభ్రాంతులై గురై వణుకుతారు. ఎందుకంటే దేవుని ఆత్మ సంచరించినప్పుడు వారికి భయము కలిగి
మన ప్రభు బిడ్డలి జోలికి రాకుండా, మన జోలికి రాకుండా, సంఘం జోలికి రాకుండా, కుటుంబాల జోలికి రాకుండా దేవుడు వీటినన్నిటినీ వెళ్ళగొడుతున్నాడు యేసు నామంలో. కాబట్టి మనం ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి చెప్తున్నగానే వాడు వెళ్ళిపోవునుగాక. ఆమేన్. నిర్గమకాండము 15:16 ప్రకారం చూసినట్లయితే, నీ బహుకాలము చేత పగవారు రాతివలే కదలకుందురు. ఏ పగవారు? మనకు విరుద్ధంగా లేస్తున్న పగవారిని దేవుడు రాతివలే వాళ్ళు కదలకుందురు. అంటే రాతిలాగా అలా ఉండిపోతారంట. మన మీదికి లేయకుండా, మన మీదికి వారు రాకుండా యేసుక్రీస్తు ఏం చేస్తాడంట? వాళ్ళని రాతిలాగా కదలకుండా అలా ఉంచేస్తాడంట. కాబట్టి శత్రువు పైన జయం మనకి, విజయం మనకి. వాడు మనల్ని కదల్చలేడు, ఆ పగవాడు మన మీదికి రాలేడు. కాబట్టి కాలము కొంచెం సమయమే ఉంది. వాడు కదల్చబడడు, వాడు నిర్మూలమవబోతున్నాడు. హల్లెలూయా. అలాగే చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 33:3 ప్రకారం చూసినట్లయితే, ఆయన పరిశుద్ధులందరూ మీ వంశమున నగుదురు, వారు నీ పాదాల మీద సాగిలపడుదురు. హల్లెలూయా. మనమంట యేసుక్రీస్తు పరిశుద్ధులంగా జీవిస్తున్నప్పుడు ఆయన వంశాధారం అంట మనము. కాబట్టి వాళ్ళందరూ కూడా మన పాదాల మీద సాగిలపడతారంట. ఎవరు? శత్రువులు. ఎవరు? మన పగవారు. ఎవరు? మనకు విరుద్ధంగా లేస్తున్నవారు, మనకు విరుద్ధంగా మాట్లాడుచున్నవారు, మనకు విరుద్ధంగా ప్రార్థన చేయుచున్నవారు. ఎక్కడికి వెళ్తారు? యేసయ్య పలుకుచున్నాడు, మన పాదాల మీదకి వచ్చి సాగిలపడతారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అలాగే ద్వితీయోపదేశకాండము 33:25 ప్రకారం చూసినట్లయితే, నీ కొమ్ములు ఇనుపయు నీ ఇత్తడివై యుండును, నీకు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. మన కొమ్ములు ఇనుపయు ఇత్తడినై ఉన్నదంట. అంటే చాలా స్ట్రాంగ్గా ఉందంట. దాన్ని ఎవ్వరు కదిలించలేరు. ఇప్పుడు ఇనుము మీద కొట్టినా కూడా అది దానికి ఏమి తగలకుండా, చిన్న గాయము ఏర్పడకుండా ఉంటుంది. ఇత్తడి పైన ఇనుము మీద కొట్టినప్పుడు అది స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు బ్రతుకు దినములన్నీ నీకు విశ్రాంతి కలగజేస్తున్నా. మనము స్ట్రాంగ్గా ఉన్నాము కాబట్టి మనల్ని సాతాను కదిలించలేడు, ఎవడు కదిలించలేడు. కాబట్టి మనకు బ్రతుకు దినములన్నీ యేసయ్య విశ్రాంతి కలగజేయుచున్నాడు. హల్లెలూయా. మళ్ళీ ద్వితీయోపదేశకాండము 33:27 ప్రకారం చూసినట్లయితే, ఆయన నీ ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయును. ఎవరిని? మన ఎదుట నిలబడేవాడిని, మనకి విరుద్ధంగా లేచేవారిని, ఆ శత్రువులంతటినీ, ఆ సాతాను సామ్రాజ్యాల్ని కుప్పకూల్చే దేవుడు మన దేవుడు వాటిని నశింపజేయబోతున్నాడు. వాటికి నామరూపాలు లేకుండా చేయబోతున్నాడు. వాటిని శపించి నరకాగ్నిలో దేవుడు కాల్చివేయబోతున్నాడు. కాబట్టి ఏ భయము మనకు లేదు, ఏ దిగులు లేదు మనకి. దేవుని అద్భుతకరమైన వాగ్దానాలు మనం చేతబట్టుకొని పలుకుచుండగా శత్రువు నాశనం కలగబోతుంది. శత్రువు ఒక్క దారిలో వస్తే 7 దారుల్లో పారిపోబోతున్నాడు నరకానికి. మన వ్యాపారాల నుంచి, మన కుటుంబం నుంచి, మన సంఘాలలో నుంచి, మన విశ్వాసుల్లో నుంచి
ద్వితీయోపదేశకాండం 28:7 ప్రకారం వాడు ఒక్క దారిలో వస్తే 7 దారుల్లో వాడు పారిపోను గాక. ఆమేన్. రిసీవ్ ఇట్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. అదే ద్వితీయోపదేశకాండము 33:29 ప్రకారం చూసినట్లయితే నీవు వారి శత్రువుల ఉన్నత స్థలములను తొక్కెదవు. ఎవరిని తొక్కెదవు? నువ్వు శత్రువును తొక్కెదవు. ఆల్రెడీ కలువరి సిలువలో యేసుక్రీస్తు సాతాను తలని చితక తొక్కి ఉన్నాడు. కొంచెం తోకతో వాడి భూమి మీద అల్లాడుతుండగా వాణ్ణి తొక్కే అధికారం నీకు నాకు ఉన్నది. కాబట్టి యేసయ్య అంటున్నాడు, నీవు వారిని శత్రువుల ఉన్నత స్థలములో ఉన్న నువ్వు వాణ్ణి తొక్కెదవు. నువ్వెక్కడున్నావు? దేవుని సర్వోన్నతమైన కుమారుని ఉన్నత స్థలంలో నిన్ను దేవుడు ఉంచి ఉన్నాడు. కాబట్టి ఆ ఉన్నత స్థలంలో ఉన్న నువ్వు ఎటువంటి వాడిని తొక్కెదవు? ఆ శత్రువుని చితక దొక్కెదవు. ఆమేన్. హల్లెలూయా. యోషువ గ్రంథము 1:3 ప్రకారం చూసినట్లయితే నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చేదను. వావ్! మోషేకి ఏం మాట ఇచ్చాడు యేసయ్య? నువ్వు అడుగు పెట్టే ఐగుప్తు దేశంలో అందరినీ కూడా నడిపించడానికి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఇటువైపు అటువైపు గోడలు నిర్మించినట్లుగా ఎత్తుగా నిలబెట్టాడు. ఐగుప్తు ప్రజలు వెళుతుండగా ఆ నీళ్ళంతా లేకుండా నార్మల్ స్థలంగా అయిపోయి వారు నడిచి వెళ్తున్నారు. కాబట్టి ఆ మోషేకి మాటిచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా మాటిస్తున్నాడు. యేసయ్య ఈరోజు నీకు కూడా చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలములో నేనుంటాను, నీకు దాన్ని ఇచ్చేదని అంటున్నాడు. హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానం యేసయ్య మనకి చేస్తున్నాడు. ప్రభువా, నేను అడుగు పెట్టే స్థలము నాకు సొంతమవును గాక అంటే అక్కడున్న ఆత్మలన్నిటినీ నీకు దేవుడు దయచేస్తాడు. కాబట్టి మనం అడుగు పెట్టే ప్రతి స్థలం యేసయ్య మనకు ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథము 45:1 ప్రకారం చూసినట్లయితే అతనిని నీ పక్షమున జనులను జయించుటకు నేనతనిని నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. క్రీస్తు యేసునందున్న మనకి జయం ఎలాగంటే, ఆయన అందరి జనుముల ముంద, ఈ లోకం ముందర, అన్ని జనుల ముందర మనల్ని ఏం చేశాడంటే తెలుసా? మనం జయించుటకు మన కుడి చేయిని ఆయన పట్టుకునున్నాడంట. ఎన్ని వాగ్దానాలు చెప్పి మనల్ని యేసయ్య నడిపిస్తున్నాడు. మనం ఎత్తి పట్టుకుని పలికినప్పుడు ఒక్కొక్క ఎరికో గోడ కూలిపోవాలి, ఒక్కొక్క శత్రు సామ్రాజ్యం కూలిపోయి నశించిపోవాలి. మన వీరికి లేచేవన్నీ నరకానికి వెళ్ళిపోవాలి. అపవిత్రమైన కార్యాలు మన మీదికి ఏది బంధిస్తున్నారో మనం అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలని ఏది వ్యతిరేక మాటలు పలుకుచున్న సాతాను క్రియ లైవను యేసు నామంలో అవి లయమైపోయి వాటికే నాశనం కలిగి నరకాగ్నిలో కాల్చివేయబోతున్నాడు యేసయ్య. కాబట్టి యేసయ్య మన కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. చెప్పు, పలుకు సేవకుడా, నా కుడి చేయిని పట్టుకో దేవా, నా కుడి చేయిని రోజు నువ్వు పట్టుకో యేసయ్యా. నా పక్షాన నువ్వు యుద్ధం చేయి తండ్రి. జనులను అందరి ముందర నేను నిలబడినప్పుడు నేను జయించుటకు నా హస్తమును పట్టుకోవాలి ప్రభు అని మనం అడిగినప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు మన హస్తమును పట్టుకుని మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఆ తర్వాత యెషయా గ్రంథం
45:1లోనే మనం ఇంకొక వాక్యం చూసినట్లయితే, నేను రాజుల నడికట్లు విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపును వేసేదను. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. రాజుల నడికట్లు విప్పుతాడంట. వాళ్ళు ఏ కట్లు చేశారో రాజులు ఆ కాలం నుంచి, ఎలాగంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనుష్యులని విగ్రహాలకు పూజించులాగా కట్లు వేస్తారు, తప్పుడు దారిలో నడిపిస్తారు. ఎలాగంటే నిత్యమైన దేవుడు యేసుక్రీస్తు అని కాకుండా లోకం వైపు, బొమ్మల వైపు ఆ కాలంలో నడిపించారు. అందుకనే యేసయ్య అంటున్నాడు, ఆ రాజులు కట్టిన నడుకట్లు విప్పి వాళ్ళ ద్వారములు అతని ఎదుట వేయపడకుండా తలుపులు మూస్తానంటున్నాడు. వాళ్ళు ఏదైతే ఆ కట్లు బిగించారో, ఏదైతే మనమే ఎదుట వాళ్ళు ద్వారములను వేశారో, వీటన్నిటిని కూడా దేవుడు మన పైకి రాకుండా ఆ తలుపులు బిగించి పడేస్తాడంట, బంధించి పడేస్తాడంట. కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తే వీటినన్నీ చేయబోతున్నాడు. హల్లెలూయా. మనం వాక్యం ఎత్తి పట్టుకుని ప్రార్థిస్తే చాలు, పరిశుద్ధాత్ముడు మన మీదికి దిగి రాబోతున్నాడు. ఇంకొక వాక్యం చూసుకున్నట్లయితే, కీర్తన గ్రంథం 18:34 ప్రకారం చూసినట్లయితే, నీ చేతులకు యుద్ధము నేర్పించువాడు ఆయనే, నా బాహుబలువు ఇత్తడి విల్లును ఎత్తి పట్టును. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. బాహుబలి ఇత్తడి చేతులను యుద్ధం చేయుటకు మనకి దేవుడు ఎత్తి పట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్న కార్యాలు అధికమైనది. కాబట్టి మనము అనేక విషయాలలో దేవుడు వర్ధిలింపజేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.